గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఆదివారం 20వ తారీఖు కల్టూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం. మా సగుర్తి వారి కులదైవం. ఈరోజు అమ్మవారికి ఆషాఢ అందరూ సగుర్తి వారసులందరూ ఎక్కడెక్కడ నుండి వివిధ గ్రామాల నుండి వివిధ పట్టణాల నుండి వచ్చి ఏం చేశారు. వారందరూ ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొన్నారు. ఇప్పుడే ఊరేగింపు అయింది. ఇక్కడ అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు. బంధుమిత్రులు అందరితో ఈ ఏరియా మొత్తం నిండిపోయింది. వివిధ ప్రాంతాల నుండి గ్రామాల నుండి ఇచ్చేసి కార్యక్రమం అందరూ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడే ఊరేగింపు కార్యక్రమం అయింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత పూజా కార్యక్రమాన్ని బిగిన్ చేస్తున్నారు. ఈ గుడి దాదాపు మా చిన్నప్పటి నుండి ఉంది. ఇప్పుడిప్పుడే నిదానంగా అభివృద్ధి చెందుతూ ఉంది. గత సంవత్సరం నుండి అంకమ్మ తల్లి వారికి కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించారు. అదేవిధంగా ఇది రెండో సంవత్సరం. ఈ రెండో సంవత్సరం కూడా భక్తుల సగుర్తి వంశీయులు, వారి యొక్క బంధువులు, మహిళలతో ఈ ఏరియా అంతా నిండుగా ఉంది. అమ్మవారికి సుహాసిని స్త్రీలతో పసుపు కుంకుమ, గాజులు, వివిధ పుష్పాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి సారికి సమర్పించడానికి మహిళా మండలందరిచే అందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తాంబూలాలతో సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మా పెద్దలు అందరూ దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమం అమ్మవారి దేవాలయం కల్టూరు గ్రామంలో వేయించేసి ఉంది. దీనికి అమ్మవారి గుడి, ఇది చిన్న దేవాలయమైనా ఇదిగా ఉంది. కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రారంభించి జరుపుతున్నారు. మహిళా మణులతో, సుహాసిని స్త్రీలతో అందరికీ కార్యక్రమం ఇప్పుడే బిగిన్ అయింది. అందరూ కార్యక్రమానికి మహిళా మండలందరూ అన్ని తీసుకొస్తున్నారు. అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా, కోలాహలంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మా ముఖ్యమైన వాళ్ళు సుబ్బారావు, మా బంధుమిత్రులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇప్పుడే అమ్మవారికి సారి సమర్పించారు.
మహిళా మండలందరూ లైన్లో నిల్చున్నారు. ఈ కార్యక్రమం తర్వాత భోజన కార్యక్రమాలు కూడా ఉంటాయి. అందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.